హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమ నరేష్. ఈరోజు నేను మీకు మటన్ దోసకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. రండి, చాలా టేస్టీగా ఉంటుంది. తింటే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దురు. ఫస్ట్ నేనైతే ఒక కుక్కర్ తీసుకుంటాను. ఈ కుక్కర్లో మనం ఒక 4 చెంచాలు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 లవంగీలు, 2 చిన్న సైజు దాల్చిన చెక్క ముక్కలు తీసుకొని అవి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము ఆల్రెడీ కోసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు మీడియం సైజు, అలాగే 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని ఈ మరిగిన నూనెలో వేసుకొని వేయించుకోవాలి. మనకు ఆనియన్స్ ఇవి బాగా వేగాలండి, బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ బాగా వేగితేనే మనకి కర్రీ బాగుంటుంది. అలా అని మాడిపోకూడదు, చేదొచ్చేస్తాయి. సో మనకి ఆనియన్స్ అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనము 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. మటన్ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఘాటుగా. సో ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ మటన్, బోన్లెస్ మటన్ తీసుకున్నాను. నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కాబట్టి మటన్ మొత్తం కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు మనము ఉడకబెట్టాలి. ఎందుకంటే మనకి మటన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేయాలన్నమాట. అప్పుడే కర్రీ మంచి వాసన, మంచి బాగుంటుంది. సో ఇప్పుడు మనం మటన్ మొత్తం కుక్ అయింది కాబట్టి ఆయిల్లోని మనం ఉప్పు, పసుపు, కారము, సో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా మనకి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటాము. కలుపుకొని ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కూడా మనం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము ఒక దోసకాయ తీసుకొని గింజలు తీసేసుకోవాలండి. గింజలు తగిలితే బాగుండదు కర్రీలోని. సో గింజలు తీసుకొని నీట్గా చెక్కొని ఇలాగా ఈ సైజులో ముక్కలు కోసుకొని అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మనం వీటిల్లో కాసేపు మూత పెట్టేసి మనము ఆ దోసకాయ ముక్కలు కూడా మనకి బాగా ఉడికేలాగా మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటాము. ఇప్పుడు మనం కొంచెం 2-3 టమాటాలు కొంచెం మిక్సీ కొట్టుకొని వేసుకుంటే మనకి ఇది గ్రేవీ బాగా వస్తుందండి. మనకి గ్రేవీ కావాలంటే ఇలాగ టమాటా వేసుకుంటే టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది, అలాగే గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకున్నాను. ఇవి కూడా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ ఉందని కామెంట్ చేయండి చేసిన తర్వాత బాగుంటే కనుక. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇది మొత్తం అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి మనము విజిల్స్ ఒక 6 విజిల్స్ అలాగొచ్చేలాగా పెట్టుకోవాలి. 6-8 మనకి మటన్ బట్టి మనం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలండి. మటన్ పింక్ కలర్లో ఉంటే అది లేత మటన్లా ఉంటుంది. అదే బ్రౌన్ కలర్లో ఉందంటే అది కొంచెం ముదురు మాంసం అని తెలుస్తుంది. సో దాన్ని బట్టి కుక్కర్ విజిల్స్ పెట్టుకుంటే మనకి ఏమైనా బోన్ ఉన్నా మెత్తగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. మనం ఉప్పు అన్నీ సరిసమానంగా చూసుకొని వేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే మటన్ దోసకాయ కర్రీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.